పార్టీ మారేది లేదని చెబుతూనే మంత్రి అచ్చెన్నాయుడుపై వెటకారంగా ట్వీట్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ లాంటి కుల పార్టీలో తాను చేరనని చెప్పారు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా, నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా అంటూ ట్వీట్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను పార్టీ మారతానంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. గతంలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామా సమయంలో కూడా విజయసాయిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాజాగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హైలైట్ అయింది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా టీడీపీలోకి వస్తామంటూ రాయబారాలు పంపిస్తున్నారని అచ్చెన్న కామెంట్ చేశారు. దీంతో మరోసారి విజయసాయి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈసారి మరింత ఘాటుగా ఆయన రియాక్ట్ అయ్యారు. తాను పార్టీ మారేది లేదని చెబుతూనే మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైర్లతో ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి. దేవుడు అచ్చెన్నాయుడిని పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. చిన్నప్పుడు అచ్చెన్నాయుడు ఫ్రెండ్స్ ఆయన్ను అచ్చి బుచ్చి కచ్చి అని ఆట పట్టించేవారని కూడా చెప్పారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవటం వల్ల ఆయన చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు విజయసాయి. ఆయన మోకాలికి, బోడిగుండుకు లంకె పెడుతూ ఉంటారని, తన విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై అందుకే జోకులు పేలుస్తున్నారని చెప్పారు. టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు తానెప్పుడూ ప్రయత్నించలేదన్నారు. అడ్డం, నిలువుకు మధ్య ఉండే తేడా తెలియకపోవటం వల్లే మీతో ఈ సమస్యంతా అంటూ అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎవరు ఏ వైపు ఉంటారనే విషయం తేలటం లేదు. జగన్ కి స్వయానా బంధువు, పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి సైతం పార్టీ మారారు. జగన్తో పాటు అప్పట్లో కేసులు ఎదుర్కొని పార్టీనే నమ్ముకుని ఉన్న మోపిదేవి సైతం దూరం జరిగారు. తనకు జగన్ గుర్తింపు ఇచ్చారని, బీసీ అయిన తనను రాజ్యసభకు పంపించారని చెప్పిన ఆర్ కృష్ణయ్య సైతం బీసీ సమస్యల కోసమంటూ ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీకి దూరంగా వచ్చేశారు. ఇలాంటి టైంలో విజయసాయిరెడ్డిపై పుకార్లు పెద్ద విశేషమేమీ కాదు. అయితే అచ్చెన్నాయుడు కూడా విజయసాయి ప్రయత్నించారని మాత్రమే చెప్పారు. ఆయన పార్టీ మారతారని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎంపీ విజయసాయికి కోపం వచ్చింది. తాను పార్టీ మారతాననటం పెద్ద జోక్ అంటూనే అచ్చెన్నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి వైసీపీలో గతంలో ఉన్నంత పలుకుబడి ఇప్పుడు విజయసాయిరెడ్డికి లేదు. ఆయన్ను నెల్లూరు లోక్సభ స్థానానికి పంపించినప్పుడే ఉత్తరాంధ్ర రాజకీయాలపై పెత్తనాన్ని తీసేశారు. ఇటీవల నెల్లూరు జిల్లాకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు. దీంతో విజయసాయి పేరు లేదు. అంటే ఇక నెల్లూరు రాజకీయాలకు కూడా విజయసాయి దూరం కావాల్సిందే. మరోసారి ఆయన నెల్లూరు వచ్చి నేను పోటీ చేస్తాను, ఓట్లేయండి అని జనాలను అడిగే అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చే రూమర్లపై విజయసాయి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.